బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. దర్శిలో ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని రెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ లీడర్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో పచ్చ కుట్రలు చేస్తున్నారని నందిని రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దర్శిలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరు అంటున్న బూచేపల్లి నందిని రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ మండలాల్లో ఆమె అత్త బూచేపల్లి వెంకయ్యతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి స్పందన ఉంది ప్రజల్లో మేడం చెప్పండి. గడిచిన కొద్ది రోజులుగా మీరు బాగా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీ పార్టీకి సంబంధించి? మీ హస్బెండ్ బూచేపల్లి శివన్న కోసం విస్తృతంగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2.5 months నుంచి ప్రచారం చేస్తున్నామన్న. ప్రతి ఇంట్లో చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నారు మాకు. ఒక 10 years తర్వాత మళ్ళీ మా బూచేపల్లి కుటుంబం ఎలక్షన్స్లో నిలబడింది, మేమందరం మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీకోసం ఎదురు చూస్తున్నామని చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ఇంటికి మమ్మల్ని ఎదురొచ్చి మరి వెల్కమ్ చెప్తూ, నీకేం భయం లేదమ్మా, మేము ఉన్నాం, మేము మిమ్మల్ని గెలిపించి తీరుతామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మొదటి నుంచి మీరు దాదాపు 20-25 ఏళ్ళ నుంచి మీ కుటుంబం ఇక్కడే రాజకీయాల్లో ఉంది. దర్శి వాళ్ళకే మీ మామగారి దగ్గర నుంచి సర్వీస్ చేశారు. మధ్యలో ఒక టర్మ్ గ్యాప్ వచ్చింది. అలాంటి గ్యాప్కి సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ ఉందా ఇప్పుడు? అలా ఏం లేదన్నా. గ్యాప్ రావటం కూడా, గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మామగారు హెల్త్ బాగలేక అదొక్క పర్సనల్ ఇష్యూ తప్ప మేము అలా ఉన్నా కూడా, ఎలక్షన్కి దూరంగా ఉన్నా కూడా ప్రజలకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాం. మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళకి ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి శివన్న అని ఉచ్చరించే వాళ్ళందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు ఆ ఆడియో వచ్చిన తర్వాత? ఆ ఆడియో వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళందరూ కూడా, అమ్మ అది ఫేక్ అమ్మా, నీ గురించి మాకు తెలీదా, అన్న బాబాయ్ అని ఇంట్లో వరుసలు పెట్టి పిలిచేదానివి, కుటుంబంలో వచ్చి నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఆయనతో పాటు నేను ప్రతి ఒక్కరు ఇంట్లో నేను చూస్తుంటాను కాబట్టి రోజు నువ్వు ఎలాంటి దానో మాకు తెలిసి మేము అది నమ్మట్లేదమ్మా అని వాళ్ళు నాకు రివర్స్లో ధైర్యం ఇస్తున్నారు. అసలు ఇలాంటిది ఏది నమ్మకండి, ఇది జరగలేదు, దిస్ ఇస్ డీప్ ఫేక్ ఆడియో. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కార్యకర్తలు కానీ కేడర్ కానీ. ఇలాంటి ఫేక్ చేసేసేయండి, మార్కెట్లు ఏదో రకంగా సోషల్ మీడియాలో డిఫేమ్ చేయండి అని. ఇదంతా కూడా వాళ్ళ బీట్ నుంచి వచ్చిందని అంటారు. అంతే కదన్నా. ఇప్పుడు ఒకటి వాళ్ళ నాయకుడికే లేని విఘ్నత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుందని మనం అనుకోవటం చాలా అవమానం. మన నాయకుడిని ఎంత చేస్తున్నారో, పొద్దున్న లేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవమానిస్తున్నారో, ఆ అవమానంతో పోలిస్తే నాది చిన్న అవమానమే. అన్న కోసం ఏదైనా భరిస్తాను, నా భర్త కోసం ఎంతైనా భరిస్తాను. నేనేం భయపడేదాన్ని కాదు. నా భర్త గెలుపు కోసం చివరి దాకా నేను పోరాడతాను. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సత్యమణి నందిని రెడ్డి కూడా చెప్తుంది, తన పట్ల తను మాట్లాడినట్టుగా, తన నాయకుల్ని తను ఏదో తగ్గించి మాట్లాడినట్టుగా వచ్చినటువంటి ఆడియో ఖచ్చితంగా అది ఫేక్ ఆడియో. ఇదంతా కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ పై లెవెల్లో ఉన్న లీడర్స్ మీదనే ఇలాంటి ఫేక్ ఆడియోలు క్రియేట్ చేసింది. కానీ మా మీద చేయదు అనుకునే ఆడియోలో మేము ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. ఖచ్చితంగా అది పక్కాగా ఫేక్ ఆడియో. మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా మధ్య అంతరం పెంచాలని చేసే ఒక కుట్ర. కానీ వాళ్ళ ఆటలు ఏవి కూడా చెల్లవు. ఖచ్చితంగా మాకున్నటువంటి మా నాయకత్వానికి మాకున్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్స్కి ఉన్న బాండింగ్ ఎవరు కూడా చెరపలేరని చెప్పేసి ఆమె కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, తాళ్ళూరు, ప్రకాశం జిల్లా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,